హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు మన వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా. మా తమ్ముడు అయితే మొబైల్ తీసుకుందామని చెప్పి నన్ను అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఇది శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అండి, కానీ చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి. ఎడిట్ చేయలేదు నేను. వీడియో అయితే చాలా బాగుంటుంది, అసలు స్కిప్ చేయకుండా చూడండి. వాడు ఏం ఫోన్ తీసుకున్నాడు అనేది లాస్ట్ లో నేను చెప్తాను. ఇంకా బైక్ పైన అయితే నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాము. నేనైతే రవలి మొబైల్స్ లో తీసుకున్నాను, ఈఎంఐ లో తీసుకున్నాను నా ఫోన్. వాడైతే నెట్ క్యాష్ పెట్టి తీసుకుందామని సంగీతకైతే వెళ్ళాడు. అంటే తీసుకునేది వాడు కాదులేండి, మా మమ్మీ కొనిస్తుంది వాడికి. ఇంకా మా పాపని మా మమ్మీకి ఇచ్చేసి నేను మా తమ్ముడైతే షాప్ కి వచ్చి వెయిట్ చేస్తున్నాము. షాప్ లో మొబైల్ ఉంది కానీ వాడికి నచ్చిన కలర్ లేదంట. కలర్ కొత్తవడంలో ఉంది, రావడానికి టైం పట్టిద్ది, ఈవినింగ్ అవుతుంది అని చెప్పారు. మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం 1 o'clock అండి. ఫోన్ ఏమో 4 o'clock వస్తుందని చెప్పారు. అంతసేపు ఎవరు వెయిట్ చేస్తారు, ఇంకా మా పాప ఏడుస్తుందని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్తూ అయితే కర్రీ పాయింట్ లో అయితే కర్రీస్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మా తమ్ముడు ఒక మాట అన్నాడు, అక్క నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నావు కాబట్టి నిన్ను ఒక 1 year తర్వాత 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే అందరు గుర్తుపడతారు కదా అని అన్నాడు. అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో అని అనుకునే లోపే మళ్ళీ వాడే నీకు అంత సీన్ లేదులే అన్నాడు. సర్లేండి, అది 1 year తర్వాత చూసుకుందాం. కానీ ఇక్కడైతే పేరు మీద ఉన్న కర్రీ పాయింట్ లో అయితే కర్రీ తీసుకెళ్ళాము. అంతలోనే మా వారు కాల్ చేసి ఏమైంది మొబైల్ తీసుకున్నారా అని అడిగితే ఇంకా లేదు అని చెప్పేసాను. కాల్ మాట్లాడడం అయిపోయిన తర్వాత అయితే నేను ఒక పాట పాడుకుంటూ వచ్చేస్తున్నాను. నేను ఏదైనా బైక్ పైన వెళ్ళినప్పుడు అయితే ఏదైనా ఒక సాంగ్ వెనకాల పాడుకుంటూ వెళ్తాను పిచ్చిదానిలాగా. అంటే బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి అలాగా పాట పాడుతాను. నాలాగా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి. ఆ సాంగ్ మీకు వినిపిద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మీరందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తారేమో అని భయపడి వినిపించట్లేదు. శివరాత్రి కాబట్టి టెంపుల్స్ అయితే కలకలలాడుతున్నాయి. ఎండ కొడుతుంది కాబట్టి మా తమ్ముడు అయితే స్ప్రైట్ ఇంకా చాక్లెట్ అయితే కొనిచ్చాడు. ఇంటికైతే వచ్చేసాను. అప్పటికే కడుపులో ఎలుకలు అయితే పరిగెడుతున్నాయి. ఇంకా తినాలని చెప్పి తొందరగా అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాను. అప్పటికి 2:30 అవుతుందండి. మా తమ్ముడు అయితే మొబైల్ తీసుకొచ్చుకునే వరకు తినను అని కూర్చున్నాడు. ఇంకా అందుకే వెళ్ళాము. బీరకాయ పప్పు, మిల్ మేకర్ ఇంకా సాంబార్ కర్రీ అయితే తీసుకొచ్చుకొని తినేసాము. ఇంకా ఫుల్ గా తినేసిన తర్వాత అయితే మనం తీసుకొచ్చిన స్ప్రైట్ ఉంది కదా అని చెప్పి గుర్తొచ్చింది. స్ప్రైట్ తో అయితే మొజిటో చేసుకొని అయితే తాగేశాను. ఇంకా మొజిటో తాగిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మా తమ్ముడు అయితే లేపి అక్క వెళ్దాం పదా మొబైల్ షాప్ అయినా కాల్ చేశాడని చెప్పారు. సరే ఇంకా వెళ్దాంలే అని చెప్పి రెడీ అయ్యే లోపే మొబైల్ షాప్ అయినా కాల్ చేసి ఫోన్ అయితే ఇక్కడికి రాలేదు, భద్రాచలం వెళ్ళింది అని చెప్పారు. ఇంకా ఓనర్ అయితే కాల్ చేసి భద్రాచలం నుంచి నేను ఒక ప్లేస్ కి వస్తాను, నువ్వు అక్కడికి రా, నేను ఇస్తానని చెప్పారు మా తమ్ముడికి. మా తమ్ముడు అయితే ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు. అదేం ఫోనో కాదు, ఐఫోన్ అండి. iPhone 13 అయితే తీసుకున్నాడండి మా తమ్ముడు. అది కూడా వైట్ కలరే కావాలని చెప్పి పర్టికులర్ గా వైటే తీసుకున్నాడు. 14 తీసుకుందాం అనుకున్నాడు, కానీ 14 కి 13 కి సేమ్ కెమెరా క్వాలిటీ ఉందండి. అందుకే ఇంకా 10,000 వేస్ట్ అని చెప్పి 13 తీసుకున్నాడు. ఇంకా 16 తీసుకుందాం అని అంటే 16 తీసుకునే రేంజ్ లో మనం లేండి. జస్ట్ 13 తో అయితే అడ్జస్ట్ అవుదామని చెప్పి 13 అయితే తీసుకున్నాడు. నాది కూడా సేమ్ మొబైల్ అండి. నాది బ్లూ కలర్, మా తమ్ముడిది వైట్ కలర్. ఇంకా నాదైతే 52 పడిందండి ఈఎంఐ కాబట్టి. మా తమ్ముడిది నెట్ క్యాష్ కాబట్టి 45కే వచ్చేసింది. ఇంతేనండి మన వీడియో. చాలా షార్ట్ గా ఉంది కదా, షార్ట్ అండ్ స్వీట్ గా. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. అవేవి మిస్ అవ్వకూడదనంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎండలు అయితే ఫుల్ గా కొడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ టేక్ కేర్.